సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు మహేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను గోల్డ్ వ్యాపారం మంగళగిరి షరాబ్ బజార్‌లో మాది రేవతి జ్యువెలరీస్ షాప్ అండి. సార్ ముఖ్యంగా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రాంతంలో ఎమ్మెల్యేగా వర్క్ చేస్తూ మినిస్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. మొన్న చూస్తే ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ మినీ గోల్డ్ హబ్గా మంగళగిరిని తీర్చిదిద్దుతానని చెప్పేసి ఒక హామీ ఇవ్వటం, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన గోల్డ్ వ్యాపారిగా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? నిజంగా ఆయన చేయగలరని నమ్ముతున్నారా మీరు? అంటే ఇప్పటి వరకు భారతదేశంలో గోల్డ్ హబ్ అనేది ముంబైగా మనం చూసాం. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి కొన్ని రకాల వర్కులకి ప్రాముఖ్యత పొందింది. మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చేనేత కుటుంబాలతో పాటు ఇక్కడ భారీ ఎత్తున గోల్డ్ పరిశ్రమ ఉండటం గమనించి ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులందరితో కూడా ఆయన మాట్లాడి, ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఇక్కడ గెలుస్తారో అప్పుడు ఇక్కడ మంగళగిరి ప్రాంతానికి గోల్డ్ హబ్గా, మినీ గోల్డ్ హబ్గా మారుస్తానని చెప్పి ఆ రోజున ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట రెండోసారి ఆయన పోటీ చేసి ఓడిపోగానే ఎప్పుడైతే స్వర్ణకారులకు మనం మాట ఇచ్చాము, మనం గెలిస్తే చేస్తామన్నాం కానీ గెలవలేదు కదా అని వదిలేయకుండా అప్పుడు ఆయన సొంత నిధులతో మంగళగిరిలో ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని ప్రారంభించడం జరిగింది. ఈ గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఎక్కడా కూడా స్వర్ణకారుడు ఎవరు కూడా సొంతంగా పనిచేసి తీసుకెళ్ళి మంగళగిరి నుంచి భారీ ఎత్తున మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలతో పాటు వేరే రాష్ట్రాలకు కూడా మంగళగిరి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది ఇక్కడి నుంచి. అలాంటి పరిస్థితులు ఇవి కూడా లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో లేవు. ఎక్కడికక్కడ లంచాలతో పోలీసులు పట్టుకొని లైన్ మ్యాన్లు నానా రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు మంగళగిరి ప్రజలు, లైన్ మ్యాన్లు, స్వర్ణకారులు అందరూ కూడా పడ్డారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని స్టార్ట్ చేసి స్వర్ణకారులు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రేపు మనం అధికారంలోకి వస్తే స్వర్ణకారులకు ఏ విధంగా చేయగలుగుతామని చెప్పి స్వర్ణకార సొసైటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ సొసైటీలో ఉన్నటువంటి టీం మెంబర్లు అందరి ద్వారా స్వర్ణకారులు పడే ఇబ్బంది, అలాగే నారా లోకేష్ గారు ఎంతో సాహతోపేతంగా ఎంతో బాధ్యతగా ప్రారంభించినటువంటి యువగళం పాదయాత్రలో కూడా నెల్లూరు కానివ్వండి, ఇటు మంగళగిరి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, చాలామంది స్వర్ణకారులు నారా లోకేష్ గారికి కలిసి స్వర్ణకారులు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆ రోజున నారా లోకేష్ గారు మాట్లాడుతూ, మా ప్రాంతంలో స్వర్ణకారులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు పడే ఇబ్బందులు, మీరు స్వర్ణకారులు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో నాకు అవగాహన ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి యువగళం పాదయాత్ర సాక్షిగా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు ఇక్కడ గెలవటం, అదేవిధంగా మంత్రి అవ్వటం, వెంటనే ఈ ఎల్ఎన్ సొసైటీని అందరినీ మంగళగిరిలో ఉన్నటువంటి స్వర్ణకారులందరినీ కూడా పిలిపించుకొని స్వర్ణకార కార్పొరేషన్కి విధి విధానాలు ఎలా ఉండాలి, ఒక బయలా తయారు చేయమని మంగళగిరి ప్రాంత స్వర్ణకారులకు కూడా ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులు మా పెద్దలు అందరూ కలిసి కూడా విధి విధానాలు రెడీ చేసి నారా లోకేష్ గారికి అందజేయడం జరిగింది. ఆ తర్వాత మొన్నే రీసెంట్గా ఒక 4 months బ్యాక్ క్యాబినెట్ ఆమోదం కూడా స్వర్ణకార సొసైటీకి ఆమోదం తెలపడం కూడా జరిగింది. దానికి మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి, ఎందుకంటే ఆయన మాట ఇస్తే మర్చిపోయే మనిషి కాదని చెప్పి మరొకసారి నిరూపించుకున్నాడు. మా ప్రాంతం ఉన్నటువంటి స్వర్ణకారులందరి తరపున కూడా నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సార్ ఇప్పటికే ఈ మినీ హబ్కి సంబంధించి దాదాపు 60 ఎకరాల భూమిని సేకరించినట్టు, కానీ అలాగే ఈ మంగళగిరి ప్రాంతాన్ని మినీ దుబాయ్గా మార్చిదిద్దుతారనే వార్తలు కూడా ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి ఎలా అనిపిస్తుంది ఈ వార్తలు వింటున్నప్పుడు? ఖచ్చితంగా, ఎందుకంటే మేము దరిదాపుగా ఈ వృత్తిలో 35 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగడం జరుగుతూ ఉంది. ఏ రోజుకు ఆ రోజు స్వర్ణకారుల పరిస్థితి అయిపోయింది, రేట్లు పెరగటం, ఎప్పుడైతే పెద్ద మాల్స్ వచ్చేసి చిన్న చితక షాపులు, చిన్న చితక వర్కర్ దెబ్బతినే పరిస్థితి వచ్చి ఇవాళ సగటున బంగారు పని చేసుకోలేక ఇక్కడ ఆదాయాలు గిట్టుబాటు కాక వేరే రంగాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితుల నుంచి ఇవాళ లోకేష్ గారు తలపెట్టినటువంటి ఈ స్వర్ణకార కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, స్వర్ణకార హబ్ ద్వారా కానీ ఎంతోమందికి వృత్తి దొరుకుతుందని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది స్వర్ణకారులుగా ఉండలేక, దళసరి ఆదాయాలు లేక చాలామంది బంగారు పని వీడి బయటికి వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా రేపు పొద్దున తిరిగి మళ్ళీ స్వర్ణకారు వృత్తిలోకి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్వర్ణకారులకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వర్ణకారుడికి స్వర్ణయుగం రాకపోతుందని చెప్పి మంగళగిరి ప్రాంత ప్రజలుగా భావిస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా నారా లోకేష్ గారు
ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 8 నెలలు కావస్తూ ఉంది. ఈ 8 నెలల్లో ఎలాంటి మార్పులు మీరు చూసారు అసలు మీ ప్రాంతంలో? ఏం మార్పు జరగలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నిన్నగాక మొన్న మనం తెనాలి రోడ్ల నుంచి తెనాలి మంగళగిరి వెళ్ళే రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి, ఆ రోడ్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ వెళ్తే డెలివరీ అయిపోయే పరిస్థితి నుంచి ఇవాళ అక్కడ ఉన్నటువంటి పల్లెటూరు ప్రజలు కూడా ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రసవ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటు మంగళగిరి రావడానికి కానివ్వండి, అటు తెనాలి వెళ్ళడానికి కానీ రోడ్డు బాగుపడింది. అదేవిధంగా మంగళగిరిలో అత్యంత దుర్భరంగా చాలా ప్రాంతాలకు వాటర్ అందక ఇబ్బంది పడుతున్న ప్రాంతాలకి నారా లోకేష్ గారు గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా, ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థిగా ఉండి కూడా ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా తన సొంత ట్యాంకర్ల ద్వారా వాటర్ పంపించిన పరిస్థితులు గతంలో మనం చూసాం. ఆ రోజున జనం పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ట్యాంకర్లు పంపించి తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు రాగాలను యుద్ధ ప్రాతిపదికన ఎక్కడికక్కడ మనకు నీళ్లు కృష్ణా వాటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ఎయిమ్స్ ఎంతో దేశంలోనే ఒక ప్రెస్టీజియస్ హాస్పిటల్. దానికి గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో కనీసం చుక్క నీళ్ళు ఒక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఎయిమ్స్కి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్కి వాటర్ అందించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభమై ఆల్రెడీ 2 days నుంచి వాటర్ కూడా అందుతూ ఉన్నాయి. ఎంతోమంది మంగళగిరి ప్రాంత ప్రజలే కాకుండా రాష్ట్రంలో సుదూర్ఘ ప్రాంతాల నుంచి తమ ఆరోగ్య బాగోగులు చూసుకోవడానికి వచ్చే ప్రజలకు అది ఒక గొప్ప వరంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ రాజధానిలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, రాజధానిని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసేసి రాజధాని గ్రామాలను తీసుకొచ్చి ఎంటీఎంసీలో కలిపి ఆ ప్రాంత ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడంతో మొన్న కూటమి ప్రభుత్వం రంగాలనే ఏదైతే రాజధాని గ్రామ కంటాలు ఉన్నాయో తిరిగి రాజధానికి అప్పచెప్పడం ఆ ప్రాంత రైతులకు కానివ్వండి, ఆ ప్రాంత ప్రజలకు కానీ ఆనందదాయకంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకి ఆసరా కల్పించారు. అదేవిధంగా మంగళగిరిలో ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజల సమస్యలు తను నేరుగా తెలుసుకోవాలని గెలిచిన వెంటనే 3వ రోజు నుంచి ప్రజా దర్బార్ అని ఒక కార్యక్రమం పెట్టి రోజుకి మంగళగిరి నియోజకవర్గంలో కాకుండా అది వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రారంభించారు. కాతే రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన దగ్గర సమస్యలు తెలియజేసుకోవడానికి వచ్చి ఇవాళ రోజుకొచ్చి కొన్ని వందల సమస్యలు ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారం చేయటం, అప్పటికప్పుడే ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు ఆ శాఖకు పంపించి అప్పటికప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏమీ చేయలేదంటానికి ఇదొక నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత 3వ రోజు ప్రజా దర్బారు ప్రారంభిస్తే ఇప్పటికీ 8 నెలలు అయినా సరే పుంకాలుగా ప్రజలు సమస్యలతో వస్తూ ఉన్నారంటే 5 ఏళ్ళు ఎంత ప్రజల్ని నిర్బంధించారు, ఎంత భయభ్రాంతులు చేశారనేది ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే ముఖ్యంగా ఆయన అధికారంలోకి లేనప్పుడు కూడా మీ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 20కి పైచీలకు సంక్షేమ కార్యక్రమాలు అమలుపెట్టారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారా? వాటి పరిస్థితి ఏంటి ఈరోజు? 20 కాదండి, 28 సంక్షేమ పథకాలు, స్త్రీశక్తి, వెల్డింగ్ మిషన్లు కానివ్వండి, తోపుడు బళ్ళు కానివ్వండి, వికలాంగులకు ఇది కానివ్వండి, కనీస వైద్య సౌకర్యాలు లేనటువంటి పేదలకు వైద్యంతో పాటు మెడిసిన్ అందించడం కానీ ఇలాంటి 28 సంక్షేమ పథకాలని నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉండి అందజేశారు. ఇవాళ అదంతా కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ ఎవరికి ఏమి కావాలి, ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా మంగళగిరి ప్రాంత ప్రజలకు ఏది అవసరం ఉందో, ఎవరైతే నాకు ఇది కావాలి, నాకు ఇది చేసుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది, నాకు ఇది ఉంటే నా జీవితం బాగుంటుంది అని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళటమే తరువాయిగా ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు తను ఎక్కడ ఉన్నా సరే మంత్రిగా బాధ్యతలు ఉండి స్టేట్ వైడ్గా చాలా బాధ్యతలు చూసుకోవాల్సి ఉండి కూడా ఆయన గతంలో చెప్పున్నాడు, నేను ఎక్కడున్నా సరే నా మనసంతా మంగళగిరి మీదే ఉంటుంది అన్నట్లు. ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ రాష్ట్రంలో ప్రజలకు ఒక మంత్రిగా బాధ్యతాయుతమైన మంత్రిగా 174 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను చూసుకుంటూ తన సొంత కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం కావాలనేది తీరుస్తున్నటువంటి మహానాయకుడిగా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు ఆయన్ని. అంటే ఆయన పరిపాలన మీద సంతోషంగానే ఉన్నారంటారా మంగళగిరి ప్రజలు? 100కి 100% మంగళగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలు నారా లోకేష్ గారి పరిపాలన మీద చాలా సంతృప్తిగా ఉన్నారు. థ్యాంక్ యూ.